చాలామంది అన్యజనులు తెలియక వీళ్ళు యేసుప్రభుని నమ్ముకుంటారట, పాపాలు క్షమించేస్తాడట, పాపాలు క్షమించేసి పాపం చేసుకోవడానికి ఛాన్స్ సర్టిఫికేట్ ఇస్తాడట. ఆయన ఎవరో ముదుగొండ గుదిగొండో ఆయన అదే చెప్పాడు. వీళ్ళు యేసుప్రభు పాపం చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తాడండి, పాపం చేసుకోమని చెప్తాడండి యేసుప్రభు. మూర్ఖుడు అతను, వయసు పెరిగిన మూర్ఖుడు, బైబిల్ సరిగా చదివినోడు కాదు, అజ్ఞాని. నాలాంటి వాడితో ఒక్క చిన్న డిబేట్ పెడితే బాగుండు. వాళ్ళకి మొత్తం అందంగా బొమ్మ చూపించి పంపించేతను, అన్నీ తీసుకొచ్చి బయట పెట్టి ముందు మీది కడుక్కుంటారా నాయన, మాకు తర్వాత చెప్తురు కానీ చెప్తున్నా. నేనైతే ఇలాంటి పనికిమాలిన వీడియోలు చేస్తున్నారు. ఎవరో పనికిమాలిన యూట్యూబ్ ఛానల్ కొన్ని ఉన్నాయి. ఈ తలతెక్కోళ్ళందరినీ కూర్చోబెట్టి డబ్బులు చేసుకుంటున్నారు వాళ్ళు. మనల్ని పిలవరాళ్ళు, ఎందుకు పిలిస్తే మొత్తం కూర్చోబెట్టి బొమ్మ చూపిస్తాం కాబట్టి అని చెప్తున్నాడు. పాపానికి పరిచారకుడు. పాపానికి పరిచారకుడు కాదు యేసుక్రీస్తు. క్రైస్తవులుగా మేమే ఒప్పుకోం దాన్ని. నువ్వెవడు చెప్పడానికి గాలిగోపురం? క్రైస్తవులుగా మేమే ఒప్పుకోం మా ప్రభు పాపానికి పరిచారకుడు అంటే కాదు అని చెప్తోంది బైబిల్.